నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి ఈ నీట్ పేపర్ లీకేజ్‌కి సంబంధించి సీజేపీ చేస్తున్న ధర్నా మనం చూసాము. అండ్ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. గత 4, 5 రోజుల నుంచి అయితే చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడడం లేదేంటి? అంటే ఇంతకుముందు ప్రతిపక్షాలు కూడా గట్టిగా మాట్లాడలేదు. సీజేపీ తర్వాతే వాళ్ళ వాయిస్ గట్టిగా వినిపించిన తర్వాతే ఈరోజు గట్టిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. బట్ ఎట్టకేలకు అర్ధరాత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారు. అఫ్‌కోర్స్ చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారనుకోవచ్చు. భయపడ్డారని, జంకుకున్నారని, అందుకే అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదా అందుకే స్పందించారని. బట్ ఏది ఏమైనా స్పందించారు. ఇలా పేపర్ లీకేజెస్‌కి ఎవరైనా పాల్పడినట్లయితే 5-10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ₹1,00,00,000 ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక కొత్త బిల్లును కూడా తెచ్చే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడారు. మీరేం చెప్తారు? మీ వెర్షన్ ఏంటి? ఇది మనం ఢిల్లీలో జరిగింది. ఏదైతే దమనకాండ, హ్మ్. ఆ పిల్లల మీద ఆ విధంగా విరుచుకుపడటం, అది మనం చూసాం. చూసి ప్రతి ఒక్కళ్ళు నిజానికి ఒకప్పుడు కాస్తో కోస్తో అంధభక్తులని అనను గాని, కాస్త భక్తిభావంతోటి బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన వాళ్ళు కానీ, దానికి జేజేలు పలికిన, మనసులో పలికిన వాళ్ళు గానీ, చాలా మందిలో ఒక రకమైన బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. అరే! పిల్లల్ని అలా కొడతారా? అవును. పిల్లల్ని అలా కొడతారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పార్లమెంట్‌కి వచ్చారనుకోండి, ఏమవుతది వస్తే? కానీ వాళ్ళు శాంతియుతంగానే శాంతియుతంగానే. అది. ఇంకొకటి వాళ్ళ శరీరాలు కొట్టుకోండి అని ఇచ్చారు గానీ, ఒక హ్మ్. రకంగా చెప్పాలంటే వేరే పరిస్థితి ఏవైనా ఉన్నట్లయితే, వేరే ఆలోచన విధానం ఉన్నట్లయితే చాలా పెద్ద ఇష్యూ నడిచుండేది. ఇష్యూ నడిచేది. అది చూసే కదా పౌర సంఘాలు, అవును. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం వాళ్ళకి ప్రకటించారు. సంఘీభావం తెలుపుతున్నారు. హ్మ్. ఈ ప ఈ ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతుందేంటి? మొదటి రోజు నుంచి 25 రోజుల నుంచి ఇది నడుస్తుంది జంతర్ మంతర్ దగ్గర. వాళ్ళు మొదటి రోజు నుంచి అడుగుతుంది ఒకటే. దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని. ఎందుకు ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏమవుతాయండి? కిరీటాలు కింద పడతాయా? ఎన్ని సార్లు మనం ఈ మాట మాట్లాడుకున్నాం. అవును. ఏదో అంత ఈగోకెళ్ళిపోయినట్టుగా. ఇగో అవసరమా? అంత ఇగో అవసరమా? పైగా ఇంకోటి, ఒక ఎంబీబీఎస్ చదివిన అమ్మాయి మా ఇంట్లో ఉన్న దృష్ట్యా నేను చెప్తున్నానండి. అతిశయోక్తి కాదు. ఆ 2 సంవత్సరాలు వాళ్ళకి నరకం. ఇంటర్మీడియేట్ 2 సంవత్సరాలు. పిల్లలకి మాత్రమేనండి? పెద్దలకి, పెద్దలకి? పెద్దలకి ఏమవుతదా? ఏమవుతదా? అనే ఏమవుతది? టెన్షన్. ఏమవుతది? అసలు అంత చేసిన తర్వాత న్ నేను కావాల్సినంత చదవలేకపోయాను, నాకు ర్యాంక్ రాలేదు అంటే ఒక రకంగా ఉంటది. కానీ ఎవరో దొంగతనంగా పేపర్ తీసుకొని రాసారు, వాళ్ళకి ర్యాంకులు వచ్చినియి అంటే ఎలా ఉంటది చెప్పండి? అండి ఒక్క సెకన్, నిమిషం గూడా గాదు. ఒక్క సెకన్ లేట్ అయితే ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు. ట్రాఫిక్ ఇబ్బంది ఉండొచ్చు. ఏదో దొరకకపోయి ఉండొచ్చు. లోపలికి అలౌ చేయలేని పరిస్థితి మనం విద్యార్థుల దగ్గర చూసాంగా. చూసాం గదా! మొన్నటికి మొన్నే కదా ఆ ఫాదర్ ఎంత గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు. ఇంక చేసేది ఏమీ లేక తనను తానే అక్కడ ఆయన శిక్షించుకున్నారు. ఇన్ మీరు మీరు రూల్స్ ఇంత కఠినంగా పెట్టినప్పుడు మరి మీ వైపు నుంచి జరిగే వైఫల్యం గురించేంటి? వాళ్ళు ఒక సంవత్సరం వృధా అయిపోతది వాళ్ళకి. ఏది? 5 నిమిషాలు లేటొచ్చినందుకు. అవును. పోనీ నిమిషం మీరు చెప్పినట్టు సెకను లేటొస్తే మరి అలాంటప్పుడు మీ బాధ్యత ఏంటి ఇక్కడ? పైగా ఇది మొదటిసారి కాదు. అవును. ఇప్పుడు కొంతమందొచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. భీకరంగా మాట్లాడుతున్నారు గానీ కొంతమంది, నాకు వాళ్ళ పేర్లు ఉచ్చరించాలంటే కూడా బాధగాను, కోపంగాను ఉంది. ఆహ్, ఈ ఏమవుతది అని మాట్లాడుతున్నారు. పేపర్ లీకు. అవును. అదేమంటే గత ప్రభుత్వాలు లీక్ చేయలేదా? వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లీక్ అవ్వలేదు. ఆళ్ళు పొరపాట్లు చేశారు కాబట్టే కదా మీకు అధికారం వచ్చింది. మీరేంటి ఈ 12 ఏళ్ల నుంచి మీరేం చేశారు? 12 సంవత్సరాల నుంచి 152 పేపర్లు లీక్ అయినాయి. ఈరోజు ఇంత గొడవ జరిగితే గానీ మోడీకి ఇది ఈ ఈ ఈరోజు అర్ధరాత్రి లేసి ఆయన స్టేట్మెంటు, ఇక తప్పదు, ఇక చెయ్యి దాటిపోతుంది, సోనమ్‌కి ఏదన్నా జరిగింది అంటే గనక ఈ దేశంలో అంతర్యుద్ధం వస్తది అనే ఒక భయమేసి, భయపడి ఒక రకంగా అసలు ఏదోలే పిల్లలు చేస్తున్నారు, ఏదోలే బొద్దింకలు చేస్తున్నాయి, ఏదోలే అది, ఏదోలే ఇది అని. ఇప్పుడు
వాళ్ళు 20 రోజుల నుంచి వాళ్ళు చేసినా కానీ రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు వెళ్ళాల అక్కడికి, స్పందించలేదు పెద్దగా. స్పందించలా. ఎవరన్నా సోషల్ యాక్టివిస్టులు అట్లాంటి వాళ్ళు స్పందించారు, సినిమా యాక్టర్లు స్పందించారు, అట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా స్పందించారు కానీ పొలిటికల్ పార్టీలు వెళ్ళాల. ఎందుకంటే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా చేస్తున్నారు, సిజేపీ కింద చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి. కానీ ఆ పిల్లల్ని ఆ విధంగా కొట్టిన తర్వాత ఎవ్వరు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేకనే రాహుల్ గాంధీ ఇప్పుడు సోనం వాంగ్చుక్ 20 రోజులు చేస్తుంటే కూడా అతని పైన ఆరోపణలు వీళ్ళకున్న వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కదా చూపించారు ఆయన తప్పితే పర్సనల్ ఆయన పర్సనల్ లైఫ్, ఆయన ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఏంటి, అవన్నీ కూడా అబద్ధాలే. మళ్ళీ పైగా పోనీ నిజాలైతే అది వేరు విషయం, అవన్నీ అబద్ధాలు. సరే ఇవన్నీ మాట్లాడారు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా ఒక మాట వచ్చిందా? సోనం సంగతి అట్లా పెట్టండి, పిల్లల్ని ఇట్లా కొట్టారా? అప్పుడు కదా రాహుల్ గాంధీ మోడీ ఇంటి ముందుకెళ్ళి కూర్చుంది. అప్పుడు కాబట్టి వాళ్ళు జితేందర్ సింగ్ని పంపించారు. అదే అదేమంటే ఏమంటారు, మేము పార్లమెంట్లో చర్చ చేస్తాంలే, మాట్లాడతాంలే అని అప్పుడు దారికి వచ్చారు, కాళ్ళబేరానికి వచ్చారు. అయితే రాహుల్ గాంధీ లేదు దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మేము చర్చలకు కూర్చుంటాము అన్నాడు. అక్కడేం చేశారు, ఇప్పుడు వాళ్ళ నేషనల్ మీడియా చాలా మీడియా మాట్లాడట్లా, ఈ జరిగిందంతా కూడా మనస్ఫూర్తిగా చూపించలా, ఏదో పైన చూపించారు. అయితే మాట మార్చాడు రాహుల్ గాంధీ, అందుకే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని మాట్లాడారు. ఇక తను వాళ్ళ సిస్టర్ని ఏ విధంగా వాళ్ళు పోలీసులు వ్యవహరించిన తీరు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే అసలు ఇంత ఒక రకమైన అసలు వీళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే ఫీలింగ్ వచ్చిందే రాహుల్ గాంధీ అక్కడ చేయబట్టి. అయితే అదైపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అయినా ఆగట్లా. పైగా ఇది దేశవ్యాప్తంగా జరిగింది. నేను నిన్న కూడా ఏ ఇంటర్వ్యూలో పాల్గొనుకోకుండా నేను నిన్న మన ధర్నా చౌక్లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ మా ఉమెన్ అండ్ జాక్ తరఫున జేఏసీ తరఫున జరిగింది. నేను కూడా వెళ్ళాను. అయితే గమ్మత్తేంటో చెప్పమంటారా, ఎప్పుడు కూడా మా జేఏసీ మెంబర్స్ కనీసం ఏ మీటింగ్ అయినా కనీసం 10 మంది మాట్లాడకుండా ఉండరు. ఒక్కొక్కళ్ళు గంట అయినా మాట్లాడగలిగిన వద్దండులు ఉన్నారు అక్కడ. కానీ నిన్న ఎవ్వరు జేఏసీ మెంబర్స్ ఎవ్వరు, ఉమెన్ జేఏసీ మెంబర్స్ ఎవ్వరు మాట్లాడలేదు. మొత్తం పిల్లలు మాట్లాడారు తెలుసా. అసలు ఆ పిల్లలు మాట్లాడుతుంటే నాకైతే పర్లేదు, ఈ దేశానికి ఏం కాదు అనిపించింది. ఈ మధ్యకాలంలో అందరూ అన్నదేంటి, ఫోన్లలో ఉంటున్నారు, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళ ఏమి అన్న ఇది ఉంది కదా, చాలా స్వార్థం ఎక్కువైపోయింది. వీళ్ళు ఎంతసేపు క్రికెట్ గ్రౌండుల్లోనూ లేకపోతే ఓటీటీల్లో సినిమాలు చూస్తా గడిపేస్తున్నారు, ఇట్లా మాట్లాడారు కదా. అసలు ఇప్పుడు ఢిల్లీలో చూసాం, అది కాదు అని నిరూపించారు. ఢిల్లీలో జంజీ నేపాల్లో చేసింది, శ్రీలంకలో చేసింది అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అది మన దేశాన్ని తాకేసరికి జంజీ పిల్లలు ఎలా ఉన్నారో అర్థమైంది. అయితే నిన్న పిల్లలు ఎలా ఉన్నారని, మొన్న అంబేద్కర్ ఇష్యూ స్టాట్యూ దగ్గర జరిగింది మొన్న ఒక రోజు, దానికి నేను వెళ్ళలేకపోయాను. అక్కడ కూడా స్టూడెంట్స్ వచ్చి కేవలం నీట్ పేపర్ గురించే రాలేదు చాలామంది పిల్లలు. వాళ్ళల్లో ఉన్న భయాలు, వాళ్ళల్లో ఉన్న బాధ, అసలు మనం ఇప్పుడు చదువుతున్నాము, రేపు ఉద్యోగం వస్తుందా రాదా, అసలు మనం సరిగానే చదువుకుంటున్నామా లేదా, మన భవిష్యత్తు ఏంటి, మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఏవైతే ఆశలు ఉంటాయో అవి మనం తీర్చగలమా లేదా, ఎంత భయం ఉందో వాళ్ళకి. పైగా వాళ్ళు మేము స్టూడెంట్స్ లీడర్స్గా ఉన్నప్పుడు అంత ధైర్యంగా మాట్లాడిన వాళ్ళం కాదు. మేము సంవత్సరాల తరబడి మమ్మల్ని మేము తర్ఫీదు చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే అసలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే 12-1 గంట వరకు స్టూడెంట్స్ రావటం బాగా ఎక్కువైంది. ఆ వచ్చిన పిల్లలు పక్కన మధ్యలో జోరు వాన పడింది, ఆ వానలో కూడా తడుచుకుంటూ అలాగే నిలువుగాళ్ళ మీద నుంచున్నారు. అసలు టైం అయిపోయింది, మనం టైం తీసుకుంటాం అక్కడ 4 వరకే.
ఆ 4 తర్వాత అక్కడ ఉండకూడదు. టెంటు అదంతా తీసేసేయాలి. పోలీస్ ఫోర్స్ కూడా భయపడ్డారు పోలీసు. ఏంటి అక్కడ ఢిల్లీలో జరిగినట్లు ఇక్కడేమన్నా జరుగుతదా అని వాళ్ళు ఎంతమందొచ్చేస్తారో అని ఎంతమంది పోలీసొచ్చారో తెలుసా అసలు నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ఆ టెంట్ కింద ఉన్నవాళ్ళు అంతమంది పోలీసులున్నారా బయట కూడా అనిపించింది. ఎక్కడి నుంచి ఉన్నారు పోలీసులు? ఈ ఈ ఈ ఈ మేమేదైతే టెంటేసుకున్నామో ఆ టెంట్‌కి అటంత దూరం నుంచి, అటంత దూరం నుంచి ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట. ఎక్కడ ఏం జరుగుతదో, ఏ వైపు నుంచి ఎవరొచ్చేస్తారో, ఏం జరుగుతదో అని. అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇన్నాళ్లలో ఎవరు ఇంత ఇప్పటి వరకు గడగడలాడించలేకపోయారు. ఏమనుకున్నారంటే బీజేపీ పార్టీ స్ట్రాంగ్ గా ఉండేసరికి యాక్చువల్ గా థర్డ్ టర్మ్ కి వచ్చేసరికి ఎంతో కొంత వ్యతిరేకత మనం చూస్తూ ఉంటాం. ఎంతో వ్యతిరేక కొంత ఏంటండి? ఆ, మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేము 420 సీట్లొస్తాయి అంటే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళి ఆ, దించారు? 240 దగ్గర కూర్చోబెట్టారు కాకపోతే వాళ్ళని. ఇప్పుడున్న టెన్షన్ ఏంటి తెలుసా యువతలో? హ్మ్. నిజంగానే బీజేపీకి సపోర్ట్ గానో లేకపోతే కమలం పార్టీ కదలలేదో అని కాదు, సరైన ప్రతిపక్షం లేదు వీళ్ళని ఢీ కొట్టడానికి. సో ఇంక అనివార్యం అయిపోతుందేమో ఈ బీజేపీ. సో అదే శక్తితో అదే ఆలోచనతో కూడా బీజేపీ ఉంది. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, మమ్మల్ని ఎవ్వరు కదిలించలేరు అనే ఒక ఉద్దేశం ఈ రోజు వరకు చూసాం, నిన్నటి వరకు. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. అసలు ఈ రోజు కాదు. మొన్న కమలం పార్టీ ఇర భయపడింది అనుకోవచ్చు. 20వ ఖచ్చితంగా భయపడింది. ఆళ్ళ మొహాల్లోనే తెలుస్తున్నాయి. పైగా ఆళ్ళకి చెప్పటానికి సమాధానాలు లేనప్పుడే ఎవ్వరికైనానండి బుకాయింపొస్తది. ఆ బుకాయింపు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చేస్తున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఉద్యమం గురించి. వాళ్ళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచొస్తుంది? వాళ్ళకి డబ్బులు ఎక్కడి అదే నుంచొస్తున్నాయి? పాకిస్తాన్ నుంచి ఫండ్స్ పాక్ వస్తున్నాయి, వస్తున్నాయి. చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఏవండి చైనా ఆళ్ళ 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 దేశంలో వాళ్ళకి పెట్టుకోవటానికే చైనా చూసుకుంటది. పాకిస్తాన్‌కి మన దేశానికి పంపాలన్నా లే వాళ్ళే పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళు మనకేం పంపిస్తారండి? ఉమ్. ఇవాళ పేద దేశం పాకిస్తాన్. వాళ్ళెక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? ఇయన్నీ గాదు. అందరూ ఒకే రకమైన బ్యాగులేసుకొని తిరుగుతున్నారు. పైగా అక్కడ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని కొన్ని అవును ఫోటోలు అవును వచ్చాయి. వచ్చినియి. నాకు కోపం వస్తుంది ఎక్కడ అంటే పిల్లల్ని ఎక్కడ ఏ మూల మూల ఉన్నోళ్ళని ఎతికి మరీ కొట్టినోళ్ళకి ఈ డ్రగ్స్ ఉన్నోళ్ళు పోలీసులకు కనపడలేదండి? అసలు ఈ ఇప్పుడు ఈ మాట ప్రకారం చూసుకుంటే ఇందులో రోహింగ్యాలు ఉన్నారని, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అసలు ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా ఇది. అసలు ఈ దేశానికి ఇప్పుడున్న ప్రభుత్వము పాలించే హక్కే లేదు వాళ్ళకి. ఉమ్. ఎందుకంటే అది ఎంత భద్రతైన అంత ఓపెన్‌గా డ్రగ్స్ అవును. చేస్తారా అండి? పైగా ఒక పోలీసు మీ జేబుల్లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త యాక్ట్ తీసుకొనొచ్చి విచారణ లేకోకుండా ఇప్పుడు మామూలుగా అయితే ఏంటి 24 గంటల్లో ఒక పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తిని ఒక నిందితుడిని ఉంచుకుంటానికి వీల్లేదు. ఉమ్. మేజిస్ట్రేట్ దగ్గరికి పంపించేసేయాలి. పంపించేయాలి. ఇప్పుడు అట్లా కాదంట. ఒక 12 రోజుల నుంచి 20 రోజుల పాటు వాళ్ళని విచారణ పేరుతోటి ఉంచుకోవచ్చంట. ఆ కొత్త చట్టం రాబోతుందండి. ఇప్పుడు ఈ పిల్లల మీద అది ప్రయోగిస్తామని చెప్తున్నారు. మీరింత నిర్బంధానికి గాని తెగబడితే గనక ఇంతకంటే ఎక్కువ చూడాల్సొస్తది. చూస్తున్నాం ఆల్రెడీ, చూద్దాం ఏం జరగబోతుంది. ఇంకా ఎక్కువ చూడాల్సొస్తారు. వాళ్ళ మీద ఆ ఉద్యమాన్ని హ్మ్, చౌకబారుగా చేయటం గాని, అలాగే ఇదంతా ఏమీ లేదు అని అనుకోవటం గాని చేశారు అంటే గనక మీరు ఇంతకింత చూడాల్సొస్తది. చూద్దాం. థ్యాంక్ యూ అండి.